వీరాంజనేయులు తెలుగుదేశం పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నా. మరి ప్రస్తుతం ఇవాళ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మరి మొన్నటి రోజున జరిగినటువంటి ఒక ఘటన చాలా బాధాకరం. మరి తోపుదుర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ఎవరైతే అక్కడ దళితుడు ఉరుముల ఒన్నూరప్ప ఈ వ్యక్తి మరి కొంతమందితో ప్రచారం చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ రోజు ఉదయం నుంచి వాళ్ళు వాటికి వీళ్ళని కాపు కాసి కొట్టాలని ప్లాన్ చేశారు. ఎవరైతే అక్కడ అరాచకాలు సృష్టించాలని చెప్పేసి ప్రకాష్ రెడ్డి మరి వాళ్ళ అన్నదమ్ములైనటువంటి తోపుదుర్తి చందు కానీ రాజారెడ్డి కానీ వీళ్ళంతా ఈ మా గ్రామంలోనే మీరు తెలుగుదేశం పార్టీని ప్రచారం చేస్తారా, మీ అంతా చూస్తానని చెప్పేసి బెదిరింపులు కూడా చేయడం జరిగింది. మరి అదే రోజు అతను చూసుకొని రాత్రి 12 గంటల సమయంలో మరి ఆడవారు కూడా భయపడే పరిస్థితి, డోర్లు తట్టి మరి ఉరుముల ఒన్నూరప్పను లేపి మరి అక్కడే స్పాట్లోనే నువ్వు ఇంటి దగ్గర రావాలా, లేకుంటే నువ్వు 13వ తేదీ లోపు నిన్ను చంపుతామని చెప్పేసి బెదిరించి మరి రాని పక్షంలో ఇతనిపైన దారుణంగా దాడి చేసి గాయపరచడం జరిగింది. అక్కడికి వెళ్ళిన వారిలో మరి డిసి ఓబిరెడ్డి, శివారెడ్డి, కుమార్ రెడ్డి, ఎక్స్ ఎంపీటీసీ సెల్ఫోన్ మల్లికార్జున, ప్రజెంట్ ఎంపీటీసీ పోతులయ్య వీళ్ళంతా మరి మా దళితుడైనటువంటి ఉరుముల ఒన్నూరప్పపై దారుణంగా దాడి చేయడం జరిగింది. ప్రకాష్ రెడ్డి కేవలం నీకు ఒకటే చెప్తున్నా, మా ఎస్టీ ఎస్సీలు అంటే అంత తక్కువ చూపడానికి ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉంది. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంత ఘటన జరిగినా కూడా మరి కలెక్టర్ గారు కూడా దీనిపైన సీరియస్గా తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ కూడా వారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాము. మరి కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేయడం తెలుగుదేశం పార్టీ శ్రేణులని లేకుండా చేయాలని ఒక దురుద్దేశంతో ఇలాంటి కుట్రలు పన్నుతున్నారు తోపుదుర్తి సోదరులు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎస్టీసీలుగా నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఖచ్చితంగా ఈ విషయం పైన పోలీసులు స్పందించి వారిని జిల్లా బహిష్కరణ చేసి ఖచ్చితంగా వాళ్ళపైన ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి. లేని పక్షంలో మేము దీన్ని ఉద్యమించి దీన్ని సీరియస్గా తీసుకొని ఎస్సీ కమిషన్ కూడా మేము దీన్ని సిఫార్సు చేస్తాము. ఖచ్చితంగా దోషులు ఎంతటి వారైనా శిక్షించాల్సిందే అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి గతంలో మరి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కూడా మరి కేవలం పరిటాల సునీతమ్మ గారు అభివృద్ధి గురించి ఆలోచించిందే తప్ప ఏనాడు ప్రెస్ మీట్ పెట్టిన అభివృద్ధి గురించి మాట్లాడింది ఎప్పుడు అసత్య ఆరోపణలు చేయలేదు. ఇవాళ ప్రకాష్ రెడ్డి అభివృద్ధి చేయడం చేతగాక కానీ ఎన్నికల మూమెంట్లో ఈ విధంగా దౌర్జన్యాలకు భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళకి అనుకూలంగా చేసుకొచ్చని ఒక దురుద్దేశంతో ఈ విధంగా కుట్రలకు పాల్పడుతున్నారు. ఖచ్చితంగా ప్రకాష్ రెడ్డి నీకు ఓటమి భయంతోనే ఇలాంటి దారుణాలకు నువ్వు పాల్పడుతున్నావు. ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి చెప్తారు ప్రజలు కూడా. 2024లో నువ్వు ఎంత అయితే మా దళితులు గిరిజనుల పైన నువ్వు దాడులు చేస్తావో అంత వ్యతిరేకత నీకు పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఇప్పుడు వ్యతిరేకత కూడా పెరిగింది. నువ్వు ఓటమి భయంతోనే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నావు. ఖచ్చితంగా దీన్ని చూసి ఊరుకుంటే పరిస్థితి లేదు. పోలీసు వారు కూడా దయచేసి చెప్తున్నా, ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ చట్టాలను గౌరవించండి సార్. దయచేసి దుర్వినియోగం చేయొద్దండి. ఖచ్చితంగా భారత రాజ్యాంగంలో మనం ఉన్నాం. ఇది ఒక ప్రజాస్వామ్యము. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మా దళితులకు గిరిజనులకు మరి రాజ్యాంగాలను రాస్తే ఇవాళ మీరు ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ చట్టాలను మీ స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారు. ఖచ్చితంగా దీనిపైన మీరు సీరియస్గా తీసుకొని మా దళితుడైనటువంటి ఉరుముల ఒన్నూరప్పకు జరిగిన అన్యాయం పైన మీరు వారిపైన కేసు కట్టి న్యాయం చేయాలి. లేని పక్షంలో మేము చాలా దీన్ని సీరియస్గా తీసుకుంటామని చెప్పేసి కూడా మీరు తెలియజేస్తున్నాను.